ఈ ఉపవాస ప్రార్థనలో మనము దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలను ధ్యానించుకొని ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే సామెతలు 28వ అధ్యాయం. సామెతలు బైబిల్ పియాల సామెతలు 28వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. మరొకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, ఎవరైతే ఉపదేశానికి చెవులు మూసుకునే వ్యక్తి ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, కూర్చున్నటువంటి మీరైనా కావచ్చు, వినుచున్నటువంటి ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వినుకోకుండా చెవులు మూసుకొని ఎవరైతే మరి ఆయన యొక్క సన్నిధిలో ఉంటారో, అంటే సన్నిధిలో ఉంటారు కానీ వాక్యాన్ని వాళ్ళు వినరు. అటువంటి వాక్యానుసారంగా వాక్యం వినుకోకుండా చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంట? అసహ్యకరంగా ఉంటుంది, హేయమైనటువంటి ప్రార్థనగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలా. దేవుడు చెవులు ఇచ్చినాడు, ఆ యొక్క చెవి ఉపదేశానికి ఏం చేయాలంట? చెవి యొగ్గాల. ఉపదేశం వినుకోకుండా, దేవుని యొక్క వాక్యం ధ్యానించకుండా, దేవుని యొక్క వాక్యం వినుకోకుండా ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా పిలువబడుతుందంట? హేయమైన ప్రార్థనగా పిలువబడుతుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దుర్మార్గుడు దేవుని మాటలు వినడు. దుర్మార్గులు దేవుని మాటలు వింటారా అండి? వినరు. కాబట్టి అతని మతనిష్ట అంతా, ఆరాధన అంతా, అతను చేసేదంతా దేవుని యొక్క దృష్టిలో హేయముగా ఉంటుంది. అంటే దేవుని యొక్క మాటలు వినడు, దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడు, వాక్యాన్ని చదవడు, అదేవిధంగా వాక్యానుసారంగా ప్రార్థన కూడా చెయ్యరు. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమా అంటే హేయమైనది. అటువంటి ప్రార్థన నాకు అవసరం లేదంటాడు దేవుడు. కాబట్టి మనం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం ఈ సమయం వేళ. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన చేయాలి. కీర్తనలు 66వ అధ్యాయం. కీర్తనలు 66వ అధ్యాయంలో మనం చూస్తే రండి వాక్యంలో చూద్దాం. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం చదవండి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభు నా మనవి వినకపోవును. కాబట్టి నా హృదయంలో నేను పాపంపై మనసు పెడితే ప్రభు నా ప్రార్థన వినడు. కాబట్టి మనము కూడా పాపమును లక్ష్యంగా చేసుకుని ఇక్కడికి వచ్చి ఎంత ప్రార్థన చేసిన ఆయన సన్నిధిలో అటువంటి ఉపవాస ప్రార్థన దేవుడు వినడు. ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకించడు. ఎందుకు ఆలకించడు అంటే హృదయంలో ఏముంది? పాపము. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తన హృదయంలో ఏ విధమైన చెడుతనమైన మరి ఉన్నట్టు తాను గమనించి దాన్ని అలాగే ఉండనిస్తే అది ఏమైపోతుందంటే పాపము పెరుగుతా ఏమైపోతుంది? మరి ఇందాక పాట పాడుకున్నాం. కాబట్టి ఎవరైతే పాపంలో జీవిస్తారో, ఎవరైతే ఈ యొక్క లోక సంబంధంగా తినచ్చు, త్రాగొచ్చు, కళ్ళు కావచ్చు, సారా కావచ్చు, బ్రాందీలు కావచ్చు, విస్కీలు కావచ్చు, ఇలా అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా బానిసలుగా తయారైపోయి ఈనాడు నిత్య నరకాగ్నికి మరి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. అటువంటి నరకం నుండి దేవుడు నన్ను ఏం చేశాడంట? తప్పించినాడు. కాబట్టి తెలిసి పాపాన్ని మనము చేస్తూ ఉంటే ఏమైపోతాము? దేవునికి దూరస్థలం అయిపోతాం. మరి ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఏమి ఒప్పుకోవాలా? నాలో ఉన్నటువంటి దురాశ, నాలో ఉన్నటువంటి చెడుతనం, నాలో ఉన్నటువంటి హేయమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన, నాలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తీసివేయి ప్రభువా, నీ రక్తంలో కడిగి పవిత్రపరచు ప్రభువా, నా ప్రార్థన ఆలకించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అయితే మన ప్రార్థనలో ఏముండాలంట? సామెతలు 15వ అధ్యాయం
సామెతలు 15వ అధ్యాయము 8వ వచనాన్ని 15వ అధ్యాయము 8వ వచనం చదవండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఎట్లాంటి ప్రార్థన అంటే దేవునికి కావాల్సింది యథార్థవంతుల ప్రార్థన అవసరం. దుర్మార్గులు బలులు యెహోవాకు అసహ్యం అంటున్నాడు. ఎవరైతే నిజాయితీగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థన నాకు ఎంతో ఇష్టం అంటున్నాడు. మరి మన ప్రార్థన ఎలా ఉంది? నిజాయితీతో యథార్థతతో చేసేటువంటి ప్రార్థనగా ఉందా, లేకపోతే అసహ్యం కలిగించేటువంటి యొక్క దుర్మార్గతలో జీవిస్తూ మనము ప్రార్థనలు చేస్తుంటున్నామా? అటువంటి ప్రార్థన నేను వినాను అంటున్నాడు. నాకు ఇష్టం లేదు, అటువంటి ప్రార్థన నువ్వు చేయొద్దు అంటాడు దేవుడు. అటువంటి ప్రార్థన నాకు వద్దు, నువ్వు ప్రార్థన చేయొద్దు. హృదయంలో అంత పాపం పెట్టుకొని లక్ష్యంగా ఎంచుకొని జీవిస్తూ వచ్చిన ప్రార్థన చేస్తున్నావు, నాకు వద్దు నీ ప్రార్థన అంటాడు యేసయ్య. కాబట్టి ఈనాడే రక్షణ దినం. ఈ దినమే దేవుని యొక్క రక్తంలో కడగబడి పవిత్రపరచబడి మరి ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చక్కగా ఆయన సన్నిధిలో యథార్థముతో చేయాలి ప్రార్థనని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి సామెతలు 28వ అధ్యాయం 10వ వచనం చదవండి. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలోనే తానే పడును. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు. కాబట్టి మన ప్రార్థనలో ఎప్పుడైతే యథార్థత ఉంటుందో ఏం స్వతంత్రించుకుంటామంట? మేలైన దానిని స్వతంత్రించుకుంటాం. మేలుకరమైన దేవుడు మన పట్ల మన కొరకు ఉంచి ఉంటున్నాడు. ఈ లోకంలో ఏదైనా మేలైనది ఏదైనా ఉందంటే ఏమీ లేదు. మేలైనది ఎక్కడుందంట మనకి? పరలోక రాజ్యం. ఈ లోకమంతా పాపపు లోకం ఇది. ఎవరైనా నిజంగా ప్రేమిస్తున్నారా అంటే ఆ ప్రేమలు ఏముంటుందంట? అంతా కపటము, ద్వేషము, అసహ్యము, హేయమైనటువంటి ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎవరి దగ్గర కూడా నిజమైన ప్రేమను మనం పొందుకోవటం లేదు. బంధువుల దగ్గర పొందుకోవటం లేదు, స్నేహితుల దగ్గర పొందుకోవటం లేదు, సంఘంలో విశ్వాసుల నుంచి పొందుకోవడం లేదు, సేవకుల నుంచి పొందుకోవటం లేదు. ఎక్కడ కూడా మనకు ఏం లేదంట, మేలు జరగడం లేదు. ఎవరి నామములో మేలు జరుగుతుంది? యేసు నామములో మనకు మేలు జరుగుతుంది. యేసు నామములోనే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి యేసు నామములో మనము మేలైన దానిని మనం స్వతంత్రించుకోవాలంటే మనలో ఉండవలసింది ఏంటంట? యథార్థత, అంటే నిజాయితీ. అవునంటే అవును, కాదంటే కాదు. నా దగ్గర ఒక మాట, అక్కడ ఒక మాట, ఇంకో చోట ఇంకో మాట, 3-4 మాటలు చెప్పామనుకోండి, అక్కడ ఏం పోతుందంట? నిజాయితీ పోతుంది. కాబట్టి ఈ లోకంలో ఎక్కడ కూడా నీతి లేదు. కాబట్టి నీతి మంతుల ప్రార్థన నేను వింటానంటాడు. యథార్థవంతుల ప్రార్థన నేను వింటాను, దుర్మార్గుల ప్రార్థన నాకు వద్దు. పాపము లక్ష్యం చేసుకుని జీవించేటువంటి ప్రార్థన నాకు అవసరము లేదు. కాబట్టి నిజాయితీ పనులను దుర్మార్గంలోకి పడలాగేవారు తాము తవ్వుకున్న గోతులు తామే పడతారు. ఎప్పుడు పడతారు? మనం యథార్థంగా ప్రార్థన చేస్తే మన పైన ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో, పగలు ప్రతీకారాలు పెంచుకుని జీవిస్తున్నారు, అటువంటి వారు తవ్వుకున్న గోతులు వారే పడిపోతారు. కాబట్టి మనము ఆ యొక్క పగలో పడిపోకూడదు, ఆ యొక్క శత్రువురిలో చిక్కి పడిపోకూడదు, ఆ గోతిలో మనము చిక్కుకోకూడదంటే మనలో ఏమనంట? నిర్దోషత్వం, మంచి పౌరసత్వం, మంచి అలవాట్లు, మంచి చూపులు, మంచి ప్రవర్తన, మంచి ప్రార్థన, మంచి దేవుని యొక్క వాక్యాలు మనలో నుంచి ప్రతిదీ మేలైన మాటే రావాలే కానీ కీడు చేసేటువంటి మాట ఒక్కటి కూడా రావడానికి వీలేదు. యేసు నామములో పాపికి రక్షణ ఉంది. కాబట్టి దేవుడు వారసురాలిగా ఆ యొక్క పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకోవాలని ఈ దినమున ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యానుసారంగా మనము యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనము ముందుకు సాగిపోదాం. కాబట్టి చివరిగా చూసుకుందాం. సామెతలు 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును
తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. కాబట్టి మనం ఎలా ఉండాలంట? మన దేవుడు యూదా గోత్రపు సింహం, మనము ఆయన యొక్క సింహపు పిల్లలం. కాబట్టి సింహపు పిల్లలు ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటారో, నీతిగా జీవిస్తారో, అటువంటి వారు ఎలా ఉంటారంట? ధైర్యంగా ఉంటారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పిరికి వారు, ప్రార్థన చేయలేనటువంటి వారు, యథార్థంగా జీవించినటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారా? అసహ్యులుగా ఉంటారు, హేయమైనటువంటి జీవితం జీవిస్తారు. అటువంటి హేయులు చేసేటువంటి ప్రార్థన నాకు వద్దు అంటున్నాడు. కాబట్టి ఈ సమయం వేళ యథార్థమైనటువంటి ప్రార్థన, నీతి కలిగినటువంటి ప్రార్థన చెయ్యడానికి మనం ముందుకు సాగిపోదాం. అప్పుడు దుష్టుడు మన యుద్ధ నుండి ఎక్కడికి వెళ్ళిపోతాడంట? పారిపోతాడు. దుర్మార్గులు తమకు తామే పారిపోతారు, వారిని ఎవరు తరుమునక్కర్లేదు. మనం ఒక ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే దుష్టుడు సాతానుగాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? పారిపోతాడు. కాబట్టి అనేక మార్లు సాతానుడు మనల్ని ఏం చేస్తాడంట? ప్రార్థన చేయకుండా చేస్తాడు, వాక్యం చదవకుండా చేస్తాడు. కాబట్టి ఆయన వాక్యం ధ్యానించుకోకుండా, ఆయన సన్నిధిలో నిలవకోకుండా ఎన్నో మార్లు సాతానుడు మన పట్ల బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడతాడు. కాబట్టి మనము వాటిని ఏం చేయాలా? జయించాలా, వాటిని ఓడించాలా. బలహీనమైనటువంటి వాటిని మనం ఏం చేయాలా? ఓడించాలా, బలహీనమును జయించాలా, ధైర్యంగా ఉండాలా, నీతి యథార్థత కలిగినటువంటి ప్రార్థన చేయడానికి ఈ సమయం వేళ మనము ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక.